నేను రా అన్నీ వస్తాడు అన్నీ డాడీ వస్తాడు అటు చూడు అక్కడ బాయ్ బాయ్ విరాజ్ పర్లేదు లేదు బాయ్ హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హోలీ పండుగ అనమాట. యాక్చువల్లీ హోలీ. సో వీడియో చూసారు కదా, మంట కట్ట వేశారు. ఈరోజు ఏంటంటే హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. కలర్స్ గట్ట పాము కొట్టారు. సో యాక్చువల్లీ ఏంటంటే పిల్లలకి ట్యూషన్ ఉంది. సో వాళ్ళైతే ట్యూషన్కి అయితే వెళ్ళారనమాట. సో మార్నింగే 7కి ఇంక వాళ్ళు వెళ్ళంటే ఇంక నేను ఇంట్లో పనులన్నీ పూజ చేసుకుని ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఈరోజు త్వరగా ఫ్రెష్ అయిపోయాను. ఎందుకంటే ఈరోజు పిల్లలు ఇంటికాడే ఉంటారు కదా, ఇంకా పని సరిపోద్దని చెప్పేసి ఇంకా వాళ్ళు లేరని చెప్పేసి ఇంకా మార్నింగ్ అన్ని పనులు అయితే చేసేసుకున్నాను. సో వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే నాకు పూరి చేయమని ఆర్డర్ చేశారనమాట. మమ్మీ నేను వచ్చినప్పుడు పూరి ప్రిపేర్ చేయని చెప్పేసి అన్నారు. సో అందుకే ఇంకా పక్కన టీ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పూరి పిండి కోసం అని చెప్పేసి మైదా పిండి అయితే తీసుకున్నాను అనమాట. సో మైదా పిండి కలిపేసి పక్కన పెట్టేస్తే అప్పుడు పూరి కూర అయితే వండుతాను. సో ప్రస్తుతానికి ఇది ఇక్కడ ఎలా జరుపుతారు ఏంటి హోలీ అన్నది చూపిస్తాను. ఆల్రెడీ నేను సగం అయితే చూపించేశాను. హోలీ ముందు రోజు ఎలా చేస్తారు ఏంటి అన్నది. సో ఈ రోజైతే అంత ఏముండదు కానీ మామూలుగా అయితే కలర్స్ గట్ట పాముకుంటూ ఉంటారనమాట. సో చూద్దాం ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనే చూద్దాం. మా సైడ్ అయితే అంత ఏముండదండి, పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారంటే. ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేసుకుంటారంట. సో చూద్దాం. లాస్ట్ ఇయర్ కూడా నాకు ఉన్నప్పుడు హోలీ సెలబ్రేషన్ అయితే వచ్చింది కదా, అక్కడది కూడా వీడియో పెట్టాను. సో కుదిరితే ఈ వీడియో పైన కానీ లేదంటే ఈ వీడియో ఎండ్లో కానీ యాడ్ చేస్తాను. ఆ వీడియో ఒకసారి చూడండి. సో ఈ రోజు ఎలా జరుగుతుంది ఇక్కడ అన్నది చూపిస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఒక లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. సో ఇక్కడైతే వీడియో కంటిన్యూ అవుతుందండి. మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో ఈ లోపల పూరి కర్రీ అన్ని ప్రిపేర్ చేసేసుకుంటాను. సో చూస్తూ ఉండండి. ఇప్పుడైతే పిండి అయితే కలిపేసానండి. ఇంక టీ అయితే మరిగిపోయింది అనమాట. ఇంక టీ కూడా వేసేసుకుంటున్నాను. ఇంక టీ తాగేసిన తర్వాత ఇంక మిగతా పని అయితే స్టార్ట్ చేస్తాను. సో మార్నింగ్ నుంచి బిజీగా చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇప్పుడైతే ఖాళీ అయింది. టైం వచ్చేసి 8-10 అవుతుంది. సో వాళ్ళు వచ్చినప్పటికి మ్యాక్సిమం 8:30కి అవుతుంది. చూసుకుంటే 9 అయిపోతుంది వచ్చినప్పటికి. సో ఈలోపు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇంక నేనైతే టీ తాగేస్తున్నా. బాబు స్లోగా తినమ్మా. ఇక్కడ మా అమ్మ ఎందుకు అంత స్పీడ్గా తింటుందని అనుకుంటున్నారా? రోజు గంటన్నర తింటుంది. ఈ రోజు అయితే త్వరగా 2 పూరీలు అయితే తినేసింది అనమాట. ఎందుకంటే ఆడడానికి అండి, హోలీ ఆడడం గురించి అంత ఫాస్ట్గా తినేసింది. రాసారు ఆల్రెడీ. కొన్ని మూసుకో. ఆ చెప్పులు వేసి నీ చెప్పులు వేసుకెళ్ళి. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిందండి హోలీ అయితేని. మా అబ్బాయి అయితే ఎంత అడావుడు పడిపోతున్నాడంటే ఎప్పుడు అందామా, ఎప్పుడు వెళ్ళిపోయి ఆడుకుందామా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా వాళ్ళు వెళ్ళి ఆడుతూ ఉన్నారు. మొఖాన్ని చూడండి, మా అబ్బాయికి ఎంత అలా రాసేసారంటే ఏయో రాసేసారనమాట. ఆడదురా ఇచ్చేది సిల్వర్ కలర్. ఇది సిల్వర్ కలర్ అంటే అండి, అదేదో ఒక ఆయింట్మెంట్ లా ఉన్నది. దాన్ని మొక్క నిండి ఇలా పామేశారనమాట పిల్లలందరూ కలిపి.
ఇంకే ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసాను. ఇంకా వాళ్ళిద్దరికి ఇంకా స్నానం అయితే చేపించేసానండి. ఇంకా కలర్స్ ఎక్కువ ఉన్న ముఖం మీద అది మళ్ళీ డేంజర్ కదా అని చెప్పేసి ఇంకా స్నానం చేపించేసాను ఇద్దరికిని. ఇంక నేను పేలాలు తీసుకొచ్చారు కదా, ఇంకా పేలాలు అయితే తింటా ఉన్నారనమాట ఫోన్ చూస్తాని. యాక్చువల్లీ ఇక్కడైతే ఎక్కువ చేసుకున్నారండి. లాస్ట్ ఇయర్ ఆ ఇంటికాడ ఉన్నప్పుడు అయితే అంత చేసుకోలేదు, కానీ ఇయర్ అయితే చాలా బాగా చేసుకున్నారు. మా పక్క ఆవిడ ఫొటోస్ గట్రా పెడతా ఉన్నది. సో లాస్ట్ ఇయర్ చేసుకోలేదు, కానీ ఇయర్ అయితే బాగా చేసుకున్నారనమాట. సో నేను కూడా ఎల్లుంటే బాగుండు అనిపించింది, కానీ ఇంక నేను వెళ్ళలేదు. ఇంకా వాళ్ళకి స్నానం చేయించేసాను కదా, ఇంకా వాళ్ళు తింటా ఉన్నారు. ఇంక నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు లంచ్కి వచ్చేసి ఏంటంటే చిక్కుడుకాయ ఇంకా వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. అంటే చిక్కుడు గింజలు అనమాట ఇవి. ఇంక దీనికి కాంబినేషన్ వచ్చేసి చారు అయితే పెట్టాను అనమాట, చింతపండు చారు. ఇదే వీడియోలో బెండకాయ పచ్చడి ఎలా చేయాలన్నది చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంక లంచ్ చేస్తే ఈ 90 కిడ్స్ సినిమా అయితే చూసాము. చాలా బాగుంది అనమాట. చాలా రోజులైంది వచ్చి, కాకపోతే మేము ఇప్పుడు చూసాము. ఈ మూవీ అయితే చాలా బాగుందండి. పిల్లలు కూడా బాగా చూసారనమాట. వాళ్ళు కూడా. మా అమ్మ అయితే మధ్యలోనే పడుకుంది. ఇంక మూవీ పూర్తయినప్పటికీ మా హస్బెండ్ కి అయితే ఆనియన్ పకోడా కావాలని చెప్పేసి అన్నారు. ఇంకా ఆయన గురించి అని చెప్పేసి ఇక్కడ ఆనియన్ పకోడాకి ప్రిపేర్ చేస్తున్నాను. సో పిల్లలైతే చదువుతున్నారండి. ఇంకా వాళ్ళిద్దరిని చదివిస్తా ఉన్నాను. ఒకరేమో మా హస్బెండ్ దగ్గర, ఒకరేమో నా దగ్గర ఉన్నారనమాట. ఈ ఆనియన్ పకోడా అయితే చాలా క్రిస్పీగా వచ్చినాయండి. అంటే ఆనియన్స్ లో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ తోటి పిండి అంతా కలుపుతానమాట. అప్పుడే బాగుంటుంది టేస్ట్ కూడా, క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది. సో ఇక్కడ ఈ పకోడా వేస్తా నేను చెయ్యి కూడా కాల్చుకున్నాను. ఎందుకంటే మూగుడేమో పెద్దది, స్పూన్ ఏమో చిన్నది అయ్యింది. సో నా చెయ్యి కూడా కాలింది అనమాట. ఇంక పిల్లలకి మా హస్బెండ్కి ఇచ్చేసాను. అప్పుడే కుళాయి అయితే వస్తుంది అనమాట. ఇంక నీళ్ళు పెట్టుకుని గిన్నెలన్నీ తోముకున్నాను. ఏంటి ఎలా చూడు, చెప్పాను కదండి ఈవినింగ్ పెద్దవాళ్ళు ఆడుతున్నారని చెప్పేసి అన్నాను కదా. ఇంక పిల్లలైతే ఇంకా మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు మా అబ్బాయి మొక్క నిండా మొత్తం రాసేసారు. కళ్ళల్లోకి ఏమో కలర్ కొట్టేశారు. ఆ కళ్ళన్నీ పసువుగా అయిపోయినాయి అనమాట. ఎల్లో కలర్ కింద అయిపోయింది. ఇంకెన్నే వాళ్ళు ఆడి అక్కడ 2 కేకలు వేసి ఇద్దరిని లానే పిలిచారు. ఇంకా కుల వస్తుంది కదా, ఇంకా కుల కాడ ఇంక స్నానం చేపించేశాను. మా అబ్బాయికి ఏదో తాగాలని ఉందంట. సో బయటికి తీసుకెళ్ళి డాడీ అని చెప్పేసి అంటే ఇంక బయటికి తీసుకొచ్చారు. సో ఈ రోజు హోలీ కదండి, ఇంక షాప్స్ అన్ని క్లోజ్ లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చెరుకు రసం అయితే తాగుతున్నారు. వాళ్ళ డాడీ ఇంకా విరాజ్ ఇద్దరు తాగుతున్నారు. నేనైతే అంత ఎక్కువ తాగాను అనమాట. ఇంక వాళ్ళు తాగేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇది చెక్కతో చేస్తారండి. మామూలుగా ఇనుప మిషన్ అయితే ఉంటది, ఇలా చెక్క మిషన్ తోటి అయితే బాగుంటది అనమాట. యాక్చువల్లీ బయటకు వెళ్ళడానికి ఒక రీజన్ కూడా ఉంది. మిర్రర్ అయితే లేదు, అద్దం తీసుకుందామని వెళ్ళాం, కానీ ఈ రోజు షాపులు క్లోజ్ లో ఉన్నాయన్నమాట. రేపు అయితే వెళ్ళాలి. బెండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ లో ఆయిల్ వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు ఇంకా వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మీ కారం తగ్గట్టు వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత పక్క తీసుకుని అదే ఆయిల్లో టమాటోస్ కూడా వేసుకుని దాన్ని కూడా మగ్గనిచ్చుకోవాలన్నమాట. సో పులుపు తగ్గట్టు అందులో చింతపండు కూడా వేసుకుని ఈ విధంగా మగ్గిన తర్వాత దాన్ని కూడా మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో బెండకాయని ఈ విధంగా కట్ చేసుకున్నానండి చిన్న ముక్కల కింద. సో ఇందులో మనం సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నామంటే త్వరగా ఫ్రై అవుతుంది, జీరైతే రాదు. సో ఏంటంటే ఇది బగ్గి లోపల మనం ముందుగా ఫ్రై చేసుకున్నాయన్ని మిక్సీ చేసుకుందాము. ఇలా కచ్చాబిచ్చా కింద గ్రైండ్ చేసుకున్నాను అనమాట. సో ఇందులో చింతపండు వేసాం, టమాటో వేసాం కాబట్టి పులుపు అయితే సరిపోతుంది. ఎక్కువ పులుపు అవసరం ఉండదు అనమాట, టమాటోస్ వేసాం కాబట్టి. సో బెండకాయలు చూసారు కదా ఇలా ఫ్రై అవుతున్నాయి అనమాట. నేను ఒక 10 బెండకాయల దాకా తీసుకున్నాను. సో ఇలా ఫ్రై అయినట్లని మనం ముందుగానే మిక్సీ చేసుకున్న దాంట్లో వేసేసుకుని ఇక్కడ ఎక్కువ గ్రైండ్ చేయకూడదండి, కచ్చాబిచ్చా కింద గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే అలా ఉంచేసుకోవచ్చు అనమాట. నేను ముందుగా వేసిన పప్పులన్నీ కొంచెం కచ్చాబిచ్చా కింద గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి నాకు తాలింపు ఏమీ అవసరం లేదు. ఇక్కడ నేను పచ్చడిలో ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే చాలా బాగుంటాయండి. ఆనియన్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఇంకా ఆ రోజుకి తినేయాలి, నెక్స్ట్ డేకి అయితే బాగోదు అనమాట, స్మెల్ వస్తుంది. మీకు ఇంకా 2 days ఉండాలి అనుకుంటే మాత్రం ఆనియన్స్ వేయకుండా ఉంచుకోండి. సో రైస్ లోకి అయితే చాలా బాగుందండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే వీడియో ఏం చేస్తున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.